తాళరేవు మండలం గాంధీనగర్ వద్ద మహాత్మా గాంధీజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎక్స్ సర్పంచ్ బర్రే బుజ్జిబాబు గారు మరియు రాష్ట్ర బీజేపీ యువజన నాయకులు వై విజయ్ కుమార్ గారు పాల్గొని గాంధీజీ సందేశంపై ప్రసంగించారు. ఈరోజు గాంధీ జయంతి మన తాళరేవు గ్రామంలో సుమారు ఒక 50 సంవత్సరాల క్రితమే 60 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించినటువంటి గాంధీ గారి విగ్రహం దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం. మరి గాంధీ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన శాంతియుతంగా, సామరస్యంగా, స్నేహపూర్వకంగా అన్నీ సాధించి మనకి నిరూపించినటువంటి వ్యక్తి. అలాగే తన జీవితమే తనకు ఆదర్శం, తన జీవితమే మీ అందరికీ సందేశం అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతికి మారుపేరుగా నిలిచినటువంటి వ్యక్తి. మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రథముడిగా నిలిచి ఆయన బ్రిటిష్ వారితో శాంతియుతంగా పోరాటం చేసి విజయాన్ని సాధించారు. అలాగనే ఈ రోజున ప్రతి విషయానికి పాదయాత్రని, లేకపోతే స్వచ్ఛంద కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ అని ఇటువంటి కార్యక్రమాలకి స్ఫూర్తి ప్రదాత గాంధీ గారే. ఆయన మద్యపానం అభివృద్ధి చేయడం, అలాగే అంటరానితనం నిర్మూలన, గ్రామాల అభివృద్ధి చెందిన నాడే మన దేశం అభివృద్ధి చెందుతుందని భావించి మనందరికీ మంచి సందేశం ఇచ్చి గ్రామ పంచాయతీలు, గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవస్థ మనందరికీ ప్రతి సౌకర్యం అందాలి గ్రామీణ ప్రాంతాల్లోని ఆనాడే ఆయన సూచించి గ్రామాల అభివృద్ధి చెందితే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మనకి సూచించినటువంటి మహానుభావుడు. ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామంలో మనం ఉన్నాం. ఈయన యొక్క సందేశాన్ని భారత పౌరులు కూడా స్వీకరించి ఆయన మార్గంలో నడుస్తారని కోరుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతాకి జై జై. వీళ్ళ అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి మనం కోరుకుంటూ వీళ్ళ జయంతి ఉత్సవాలను మనం ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటాం. అది వాళ్ళ కోసం కాదు, కేవలం మన భావిభారత తరాలకు మనం అందించడం కోసమే, వాళ్ళ యొక్క స్ఫూర్తిని తరాలకు అందించడం కోసమే వాళ్ళ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం, వాళ్ళకి నివాళులు అర్పించడం వంటివి చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది వాళ్ళకి అవసరం కాదు, మనకి మన భావితరాల వాళ్ళకి ఎంతైనా అవసరం ఉంది. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క నడవడికలో మనం అందరూ నడుచుకోవాలని కోరుకుంటూ జై హింద్. భారత్ మాతాకి జై.